నువ్వు నేను కలిస్తే మనం కలిస్తే జనం కలిస్తే ప్రభంజనం అంటారు. అట్లాగే రష్యా ఉక్రెయిన్ కలిస్తే శాంతి, ఆ కల్పించేటటువంటి శక్తులు కూడా శాంతి సాధ్యమవుతుంది. కానీ భయంతో శాంతి సాధ్యం కాదు, భయంతో అశాంతి అభద్రత పెరుగుతుంది. ట్రంప్ మరొకసారి ఏమంటాడంటే రష్యా ఉక్రెయిన్ తప్పనిసరిగా చర్చల టేబుల్ దగ్గరికి రావాల్సిందే, రాయబారులుగా కూర్చోవాల్సిందే, శాంతి జరగాల్సిందే, లేకపోతే రష్యా మీద ఆంక్షలు వేస్తాను, ఉక్రెయిన్ మీద ఆంక్షలు పెడతానంట. ఆయన రంకెలు పెట్టారని వీళ్ళిద్దరూ కూర్చోరు. అలాగని ఆయన ఆయుధాలు ఇవ్వకపోతే ఉక్రెయిన్ యుద్ధం చేయగలిగేది లేదు. అట్లాగే ఉక్రెయిన్ని శాంతి చర్చలకు తీసుకొచ్చేటటువంటి బాధ్యత అమెరికా తీసుకోగలిగేది లేదు. ఇప్పుడు ఓవరాల్గా ఏంటంటే నేను చెప్పినట్టు వినాల్సిందే అనడానికి అమెరికాలో భాగం కాదు ఉక్రెయిన్. అదే సందర్భంలో ఒకప్పుడు క్యూబా, వియత్నాం, ఆఫ్ఘనిస్తాన్ లాంటి చోట్ల అమెరికా ఓడిపోయింది. అది గెలిచినటువంటి చరిత్ర అతి స్వల్పం మాత్రమే ఉంది. ఇది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. రెండో ప్రపంచ యుద్ధం సందర్భంలో గెలిచినటువంటి ఏ జర్మనీ మీద గెలిచిందో, లేకపోతే ఆ రోజున జరిగినటువంటి పరిణామాలకి ఆ తర్వాత అమెరికా దెబ్బతీయగలిగింది, కానీ ఒక దేశాన్ని పూర్తిగా తన హస్తగతం చేసుకోగలిగింది ఎప్పుడూ లేదు. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తుంది, ఇక్కడ నిజంగా శాంతి సాధ్యం చేయగలుగుతుందా, భయపెట్టి శాంతిని స్థాపించడం సాధ్యం అన్నది తేలాల్సి ఉంది.